అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, కుటుంబం గారికి, శివం గారికి, సభ్యులందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు చాలా వివరంగా చెప్పారు. వాస్తవానికి జేడి తిరుమలరావు గారు అధ్యాపకుడిగా కాకుండా పరిశోధకుడిగా కూడా చాలా కృషి చేశారు. 5 దశాబ్దాల పాటు ఛత్తీస్గఢ్, అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో జరుగుతూ ఆదివాసుల్ని కలుస్తూ వాళ్ళ కళలను, సాధనలను సేకరిస్తూ గొప్ప మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియం పెట్టడానికి ఎక్కడ పెట్టాలి అనేది సమస్య. ఆ సమస్య కూడా పరిష్కారం అయింది. కానీ అకస్మాత్తుగా కొంత అభ్యంతరం చెప్తాను విన్నాను. అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెందిన వాళ్ళైతే దీన్ని ఆహ్వానించాలి, స్వాగతించాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వనసేవా కార్యక్రమాలు చేస్తుంది. ఛత్తీస్గఢ్లో ఆదివాసుల్ని ఆదిస్తుంది, ఎంతో చంపుతుంది కూడా వేరే విషయం. కానీ ఆదివాసుల్ని హక్కును చేర్చుకునే ఒక విధానాన్ని ఆర్ఎస్ఎస్ అమలు చేస్తుంది. కాబట్టి ఇది ఆదివాసుల కోసం చేస్తున్న ప్రయత్నం. ఇది ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇవ్వడం కూడా బాగుంది. వేరే తోటి ప్రయత్నం చేశాను కానీ కాలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ క్వార్టర్స్ని ఇచ్చి దాంట్లో ఇది పెట్టుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉండడం బాగుంటుంది. అది యూనివర్సిటీ ఒక ఎడిషనే కానీ డిలీషన్ కాదు. యూనివర్సిటీ పెరుగుతుంది కానీ దానివల్ల తగ్గదు. యూనివర్సిటీకి అది మేలు చేస్తుంది కానీ ఇది చేయదు. ఇటువంటి విషయాలు విద్యార్థులకు చెప్పాలి, విద్యార్థులు అర్థం చేసుకోవాలి, అధ్యాపకులు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బీసీ రాములు గారు, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదు. ఆయన కూడా ముందుకు వచ్చి అట్లా అధ్యాపకులతో మాట్లాడి దీన్ని క్లియర్ చేయాలి. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా మౌనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా బీసీతో మాట్లాడాలి, విద్యార్థులతో మాట్లాడి, అందరితో మాట్లాడి సహకరించాలి. ఇవన్నీ అనుమానాలు లేకపోతే మనకెందుకు లేని విషయం, పట్టించుకునే విషయంతో ఇది వాయిదా పడుతుంది. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా చూస్తారు. ఆయన తిరుమలరావు గారు ఆరోగ్యం బాగోలేదు. ఆయన 70 సంవత్సరాలు వచ్చినాయి. కాబట్టి ఇది ఏదో విషయంలో దీని మీద నిర్ణయం తీసుకొని ఈ విద్యను స్థాపించి దీన్ని కొనసాగించే విధంగా ఏర్పాటు చేయాలని పడుతున్నారు. అందుకని ఈ విషయాన్ని అర్థం చేసుకొని అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము విద్యార్థులతో మాట్లాడానికి, లేకపోతే అధ్యాపకులతో మాట్లాడానికి అభ్యంతరం లేదు. వాళ్ళకి ఉన్న అనుమానాలు అంతే. వాటి నేను ఉద్దేశంతో చేస్తున్నాను మేము అనుకోవట్లేదు. అనుమానాలు తొలగించడానికి ఇది వ్యాపార సంస్థ కాదు, ఇది యూనివర్సిటీకి లాభం చేసేదే, యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకమైంది. కాబట్టి దీన్ని అనుమతించాలి అని చెప్తే వీసీ సహకరిస్తే అయిపోతుంది. మొత్తం అయిపోయింది. అక్కడ దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి ఆయన పునర్నిర్మాణం కూడా చేశారు. దానికిషోర్ గారు సహకారంతో అది పూర్తయిన సందర్భంలో ఈ టైంలో దాన్ని అడ్డుకోవడం అనేది మంచిది కాదు. అడ్డుకోవటం మానేసి సహకరించాల్సింది కోరుతున్నాం. అందుకే దీనికి మనందరం ఆహ్వానించాం. మీ ద్వారా కూడా ఈ ప్రజలకి సందేశం ఇవ్వని ఉద్దేశం. థ్యాంక్ యూ.